జై బోలో భారత్ మాతాకి జై. జై ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే అన్నపూర్ణగా పేరొందిందండి. అలాగే మన రైతులు నిజంగా కష్టమైన నష్టమైన రైతులు ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండించేవాడే రైతు అండి. రైతు ఒక్కడే కష్టమైన నష్టమైన భూమిని వదిలిపెట్టకుండా ఆ భూమి మీద ఉన్న మమకారంతో ఎంతో కష్టపడి రైతులు పండిస్తారు ధాన్యాన్ని. చూడండి ఫ్రెండ్స్, అలాగే మరి వానదేవుడు ఈ సంవత్సరం కనికరించలేదండి. వర్షాలు లేక నారులు వచ్చేసినాయండి. చూడండి ఫ్రెండ్స్, నారు ఎలా తయారైపోయిందో మొత్తం. నారులు వచ్చేసినాయండి, కానీ వానదేవుడు కరుణించరా మన ఎంక చూసి. అలాగే వర్షం కూడా పడితే 2-3 దుక్కులు వర్షం పడితే అలాగే రైతులందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా నాట్లు వేసేస్తారండి, ఊడ్చేస్తారు. అలాగే ఫ్రెండ్స్ పరస్పరస్గా ఊడ్చారండి. చూడండి ఫ్రెండ్స్, మరి దేశం బాగుండాలంటే మన రైతన్నలు ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండించాలండి. రైతు పండిస్తేనే ఎవరైనా సరే అన్నం తినేది. అలాగే మనకి రైతు కష్టపడిపోతే ఏమీ లేదండి ఫ్రెండ్స్. ఏ మాట కామాటే మన రైతు అనకుండా ఓపిక సహనాన్ని మనందరం మెచ్చుకుని తీరాలండి. ఎవరైనా సరే రైతుకు ఉన్నటువంటి ఓపికని అందరూ మెచ్చుకోవాలి. ఎంతో కష్టపడి ధాన్యాన్ని పండిస్తారు రైతన్నలు. అలాగే తొందరగా వర్షాలు బాగా పడి రైతులందరూ బాగా పంటలు పండి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్. అమ్మవారి దయ వల్ల చక్కగా అందరికీ కూడా పంటలు బాగా పండాలి, అందరం బాగుండాలని చెప్పి కోరుకుందాం ఫ్రెండ్స్. జై దుర్గా భవానీ మాతాకి జై. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి కూడా శ్రీరామ రక్ష. బాయ్.